ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది. వైఎస్ జగన్ ప్రైవేటీకరణకు అడ్డుపడుతూ ఆ విధానాలకు చెక్ పెడుతున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలి తాజా ఉదాహరణతో? మొట్టమొదటిగా ఈ భావాలన్నీ కమ్యూనిజం వాళ్ళలో ఎక్కువ ఉంటాయండి. ప్రైవేటీకరణని పూర్తిగా వ్యతిరేకించేది ఈ కమ్యూనిజం భావాలు గల వ్యక్తులు. అంటే కమ్యూనిస్టులని కాదు, కమ్యూనిజం భావాలు గల వ్యక్తులు ఓవరాల్ గా కమ్యూనిస్టులు ఉంటారు. సో ఇక్కడ ఏదైతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి చెక్ పెట్టి ఎవరొస్తారో రండి, ఎవరేస్తారో వేయండి టెండర్లు. మా ప్రభుత్వం వచ్చాక ఆ టెండర్లన్నీ వెనక్కి పంపించేస్తాను అంటూ ఒక హుకుం జారీ చేస్తే ఇంతవరకు పెద్ద పెద్ద పైల్వాన్లు, వేల కోట్ల అధిపతులు కూడా టెండర్ వేసే ధైర్యం చేయలేదండి. సో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది ఉపసంహరించుకొని ఏది ఒక ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చాక, పెద్ద భారీ మెజారిటీ గల ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చాక ప్రతిపక్ష పాత్ర కూడా లేనటువంటి 11 సీట్లు ఉన్నటువంటి ఒక వ్యక్తి అంటూ వాళ్ళే మాట్లాడతారు కదా. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, ఒక హుకుం జారీ చేసినారు. కానీ ఇమీడియట్ గా చూసినారా, ఎవరు టెండర్ వేయనికే రాల. సరే టెండర్ వేసే వాళ్ళలో కూడా వాళ్ళలో వాళ్ళే దళారులు ఉన్నారు. తెలంగాణ నుంచి దింపుతారు, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అన్ని దేశాల నుంచి కూడా దింపగల సమర్థులు. కానీ ఎవరు కూడా ఎందుకు ముందుకు రాలేదంటే, ఆ టెండర్ వేస్తే మళ్ళీ ప్రభుత్వం మారిపోతుంది, ఆయన వస్తే ఎక్కడి వరకు చేసిన పని అక్కడే ఎక్కడ ఉంటుంది గొంగలి అంటే ఎక్కడేసావు అక్కడే ఉంటుంది అనే పరిస్థితికి వస్తుంది. డబ్బులు ఇవ్వరు, టెండర్ క్యాన్సిల్ అయిపోతాయి అనే ఒక భయం. మరి కనీసం ఆయన మాట ఎవరు వినలేదు, ఆయనకి ఎవరు భయపడలేదు అన్న ఒక దృక్పథంతో ఉన్న ఎవరో ఒకళ్ళు తెర మీదకి వస్తారేమో అనుకున్నాం సార్. కానీ ఎవ్వరూ రాల. నిన్న మొన్న మీరు చూస్తే పిడుగురాళ్లలో అనుకుంటాండి, ఒక మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ కి అక్కడ ఉండేటువంటి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, అక్కడ ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చారండి. కానీ అక్కడ మరి సత్యకుమార్ యాదవ్ గారు కనపడలేదండి. బహుశా మనకి మీడియాలో కనపడలేదా, అసలే రాలేదా అనేది తెలీదు. ఉమ్. ఎందుకంటే బీజేపీ ప్రాతినిధ్యం, లేకపోతే అసలు ఆరోగ్య శాఖ మంత్రి మెడికల్ కాలేజీలు ఓపెనింగ్ కి ఏంటో వారిద్దరి మధ్య కొంత కొంత గ్యాప్ ఏదైనా వస్తుందేమో అని అనిపించేలాగా రాష్ట్ర ప్రజలకి వాళ్ళ మనుగడ నడుస్తుందేమోనని కొంత సందిగ్ధం. అదే ఓకే. మాదిరిగా ఎవరైతే ఉన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారో గతంలో ఆయన వైసీపీలో ఉన్నారు. ఆ మెడికల్ కాలేజ్ అప్పట్లో ఆయన తీసుకురావడం కోసమో లేకపోతే అది కట్టడం కోసం ఆయన కూడా కొద్దో గొప్ప ఆయన పాత్ర ఉమ్. ఉండుండొచ్చు. ఈ రోజు ప్రభుత్వాలు మారి అదే మెడికల్ కాలేజీ అతనే ఓపెన్ చేస్తుంటే అక్కడ ఆయన ఎవరి పేరు చెప్పాలి? ఉమ్. అప్పట్లో అదే ఆయన చెప్పుంటారు, ఆయన వల్లే ఈ మెడికల్ కాలేజ్ ఇక్కడికి వచ్చింది, 17 మెడికల్ కాలేజీలని. సో అవును. 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం, సెంట్రల్ నుంచి ఒప్పించడం, ఈ రోజుకి ఒక 5 మెడికల్ కాలేజీలు మనుగడ జరగడం ఎంత కష్టం అంటే, మన సరదాగా కేంద్ర శాఖ మంత్రి, మాటతో చంపేసేటటువంటి కేంద్ర శాఖ మంత్రి, సినిమా బయోస్కోప్ లో చూపించేటటువంటి ఒక డైరెక్టర్ కమ్ ఆర్టిస్ట్ కమ్ డాక్టర్ గారు, అన్ని పాత్రలు ఆయనే. అయితే ఆయన ఒక ఒక ఏంటది ఈఎస్ఐ హాస్పిటల్ కోసం అండి సెంట్రల్ చుట్టూ ఒక 10-15 సార్లు తిరగాల్సి వచ్చిందట. సో సెంట్రల్ నుంచి ఒక ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావడం చాలా కష్టం అయిపోతుంది, ఎంత కష్టపడి తీసుకొస్తున్నామో అన్నారు. మరి మీరు కేంద్ర శాఖ మంత్రులు, మాటలతో చంపగల సమర్థులు, కూటమిలో సభ్యులు, సెంట్రల్తో తోడ్పాటున్న మీకే ఈఎస్ఐ హాస్పిటల్ అంత కష్టమైతే, పాపం అనుభవం లేని వ్యక్తి, ఒక్కసారి అంటే ఒక్కసారి ఉమ్. ముఖ్యమంత్రి అయిన వ్యక్తి 2 సంవత్సరాలు కరోనాతో పోయి మిగతా 3 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడమే కాక 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి అక్కడ సీట్లు బిగినైపోయినాయి, పిల్లలు చదువుకుంటున్నారు. మిగతావి కూడా 80-90% పులివెందుల మెడికల్ కాలేజ్ అయితే ఆల్మోస్ట్ మీరు రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేసుకోవడమే. అక్కడ ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చి పిడుగురాళ్లలో పెట్టి పిడుగురాళ్లలో ఓపెన్ చేశారు. మరి ఉమ్. పులివెందుల మెడికల్ కాలేజ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? ఏముంది లేబ్బా, అది నా చేతులతోనే ఓపెన్ అవ్వాలని రాసిందేమో, అందుకే వాళ్ళ చెయ్యి తగలలేదేమో, వాళ్ళకి ఉమ్. చెయ్యాలన్న ఆలోచన రాలేదేమో. యా. సో అందుకనే ఏముంది, ఇక్కడ 2-3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే పోతుంది, మన ప్రభుత్వం రాగానే ఓపెన్ చేసి ఒక పెద్ద సంస్థానం. కలరింగ్ కూడా వైట్ అండ్ బ్లూ కాదండి, వైట్ అండ్ రెడ్ కాంబినేషన్, ఒక వైట్ అండ్ పెద్ద రెడ్ సంస్థానం. కాంబినేషన్. అవును. అది మనం ఆయన అంటారు చూడండి, అలాగా అటువైపుగా పోతున్నప్పుడు ఆగి మనం ఒక ఫోన్ లో ఒక ఫోటో దిగాల్సినటువంటి ఒక పెద్ద సంస్థానం లాగా ఉంటుంది సార్. అదే మాదిరిగా ఏదైతే ఋషికొండ ప్యాలెస్ ని కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి మరీ సెల్ఫీలు దిగారు. సో అలాగా మనసులో ఒక భావన కలుగుతుంది ఆ కట్టడాలు చూస్తుంటే, సరదాగా ఒక సెల్ఫీ దిగాలి అనేసి. అంత గొప్ప కట్టడాలండి. బహుశా రైట్. ఓకే. ఆయనతో ఓపెన్ చేయించుకోవాలనే పులివెందులు ఆగిపోయి ఉండట్టు. సో ఇక్కడ ఇక్కడ కూడా ఫిషింగ్ హార్బర్స్ అండి. ఆయన ఏం ఉమ్. చెప్పినారంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, వచ్చేది వచ్చేది జగన్ గారి ప్రభుత్వమే, వచ్చేది వైసీపీ ప్రభుత్వమే. ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ 7 ఎకరాలు కొని ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి మీరు ఇద్దాం అనుకుంటున్నారో, నేను రాగానే వాళ్ళని తరిమేస్తాను, రాగానే వాళ్ళని పంపించేస్తాను, వాళ్ళ టెండర్ ని క్యాన్సిల్ చేపించేస్తాను. ఇప్పుడు రండి,
ఇప్పుడు రండి అని ఆయనే పిలుస్తాడు. ఆయన మళ్ళీ నేను రాగానే తరిమేస్తానంటాడు. లేకపోతే టెండర్ క్యాన్సిల్ చేస్తానంటే ఎవరు వస్తారు సార్? మెడికల్ కాలేజీకి టెండర్ వేయడానికి నువ్వేయాలా నేనేయాలండి ఊరు వేయం అని చెప్పి పారిపోయిన పరిస్థితి. మళ్ళీ ఇక్కడ కూడా అదే అవుతుంది. సరే ఆయన అలా చేస్తూ ఆయన ఒకటే మాట అన్నారు. ఇదే కాదు 10 హార్బర్లు, 10 ఫిషింగ్ హార్బర్లు మొత్తం మత్స్యకారుల సొంతం. ఇది వాళ్ళ కష్టానికి ఫలితం. సో ఆయన హయాంలో విత్ ఇన్ 3 ఇయర్స్ టైం పీరియడ్ లో ఇంత గొప్పగా ఏదైతే ఆ ఫిషింగ్ హార్బర్ జువ్వల దివ్య ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో దాన్ని ఎంత పూర్తి చేసినారో వీడియోలో ఉంది. దాన్ని ఆపడానికి వెళ్ళినప్పుడే అంత పెద్ద హార్బర్ అక్కడ ఉందా, అది ఆయన హయాంలో కట్టినారా అని పబ్లిసిటీ సార్. అదే సార్, అదే బాధ ఏంటంటే వాళ్ళు కట్టింది విజువలైజేషన్ చూపించుకోవడం, రిబ్బన్ కట్టికి ఏ సునీత గారినో ఏ దేవిశ్రీ ప్రసాద్ గారినో ఏ పెద్ద పెద్ద పైల్వాన్లో తీసుకొస్తేనే కదా పబ్లిసిటీ అయ్యేది. సో ఈ అవును. పబ్లిసిటీలో వీక్ గా ఉండడం, లేకపోతే ప్రచారంలో వీక్ గా ఉండడం, కానీ పనితీరులో పీక్ గా ఉండడం వల్ల ఇవన్నీ కూడా వాళ్ళు విమర్శించడానికి వచ్చినప్పుడే ఓహో ఇక్కడ ఈ కట్టడం కట్టారా, లైక్ రిటర్నింగ్ వాల్ అండి. రిటర్నింగ్ వాల్ ఎలా అయితే వరద వస్తే ఓహో ఇక్కడ ఇంత పెద్ద కట్టడం కట్టినారా అని కృష్ణానది వారధి పక్కనే ఉండదాన్ని కూడా చూడడానికి కళ్ళు లేని పరిస్థితి. సో ఇటువంటి అప్పుడు ఇంత పెద్ద హార్బర్ అండి, చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. ఇది రైట్. ఎవరి కోసం కట్టినారంటే అక్కడ పాప మత్స్యకారుల కోసం. అయితే ఈ మధ్య సార్ చూసినారా కాల్ డేటా కూడా బయటకు తీసుకొచ్చినారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ గుర్తుకొచ్చిందండి, సీజ్ ద షిప్ అన్నారు. ఉమ్. సీజ్ ద షిప్ అన్నారు. షిప్ లో ఉన్న బియ్యాన్ని సీజ్ చేయలేదు, లేకపోతే షిప్ ని సీజ్ చేయలేదు. ఉమ్. సరే అక్కడంటే మనకి సంబంధించిన ఉంది, లేకపోతే బియ్యం ఉంది, బియ్యం సరుకు రవాణా ఇదేదో జరుగుతుందని అనుకోవచ్చు. ఏదైతే ఈ మత్స్యకారులు చెన్నై నుంచి ఇక్కడ తమిళనాడు పరిసర ప్రాంతం నుంచి మత్స్యకారులు నెల్లూరుకు వచ్చి ఇక్కడ మన మత్స్య సంపదని తీసుకొని వెళుతున్న పరిస్థితుల్లో వచ్చినటువంటి ఏదైతే ఈ లంగర్ లేసి మరీ ఆపేసినారండి ఆ షిప్పుల్ని, చిన్న చిన్న పడవలు, పెద్ద పెద్ద పడవలు అవును. అనుకుంటా అవునవును. అవన్నిటిని. సో అవన్నీ ఆపేసినారండి. అవి 4, 5 అండి. అవును, 4-5 ఉన్నాయండి, కరెక్టే. ఆ సో అయితే దాని మీద ఎఫ్ఐఆర్ అయిందండి. వన్స్ ఎఫ్ఐఆర్ ఉమ్. అయ్యాక ఏదైతే ఆ ఐటమ్ ఉందో, సీజ్ ద షిప్ కాదు కదా, సీజ్ ద బోట్, సీజ్ ద బోట్, సీజ్ ద బోట్ చేసినప్పటికీ దాన్ని కేసు అయ్యే వరకు, అవతల వాళ్ళు వచ్చే వరకు, వాళ్ళ మధ్య డిస్కషన్ జరిగే వరకు వాళ్ళు షూరిటీలు పెట్టాకే తీసుకెళ్లాలండి. ఫర్ సపోజ్ రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే భాషలో చిన్న బియ్యం వ్యాన్ ని పట్టుకున్నాం అనుకోండి, ఇమీడియట్ గా ఈసారికి ఎక్కడికి వెళ్తుందని ఆపేస్తారు. తర్వాత వాళ్ళు షూరిటీలు పెట్టాక, దానికి సంబంధించిన వాళ్ళు వస్తే షూరిటీలు పెట్టాక వదిలేస్తారు. మరి ఇక్కడ ఏ షూరిటీలు పెట్టారని చెన్నై బోట్లకు సంబంధించి వదిలేసినారు. 10 లక్షలు ఓకే. మత్స్యకారుల దగ్గర కొంతమంది దగ్గర తీసుకొని ఆ బోట్లని వదిలేసి రైట్. మత్స్యకారులకి రైట్. పొట్ట కొట్టేస్తున్నారు, రైట్. 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 కొట్టేస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా వెలికి తీస్తున్నారండి. ఏదైతే పోలీస్ వ్యవస్థ ఇంత దారుణంగా పనిచేస్తారా, మీ దగ్గర ఉండే సరుకును కొట్టేసినారంటే మీరు ఏం పని చేస్తున్నట్టు, ఉమ్. అలా ఎప్పుడన్నా జరుగుతుందా అంటూ ఆయన కూడా చక్కటి ఉదాహరణతో చెప్పారండి. ఒక దొంగతనం జరిగిద్ది, బంగారం మీ దగ్గర ఉంది, ఆ బంగారం పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అలా బంగారం పోవచ్చా? మీరు అవును. మీరు కష్టపడి పట్టుకున్న బంగారమే కదా, అలా ఎలా పోతుంది? పోతే ఎవరు సమాధానం చెప్పాలి? ఆ బంగారాన్ని ఎక్కడ సబ్మిట్ చేయాలి? కోర్టు సీజ్ చేయాలి కదా. ఇవన్నీ కూడా సాధారణ ప్రజానికానికి కూడా అర్థమయ్యే భాషలో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారండి. సో రైట్. ఎనీవే, యా, బీద మస్తాన్ రావు గారి గురించి కూడా ప్రస్తావన చేసినారు ఆయన. కానీ లోకేష్ గారు ఎప్పుడైతే ఒక డేట్ ను వచ్చారట, ఎష్యూరెన్స్ ఇచ్చారంట, మళ్ళీ ఇంకో డేట్ లో బోట్లు మాయమైపోయినాయట, బోట్లు ఉమ్. దొంగలించబడినవట, లంగర్ వేసినటువంటి బోట్లు ఎవరు తీసుకెళ్లారు, తీసుకెళ్ళడానికి ఎవరు సపోర్ట్ చేశారు, ఆ సపోర్ట్ చేసిన వాళ్ళ ఫోన్ కాల్ లిస్ట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారి తనయుడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినట్టుంది, తనయుడు ప్రోద్బలంతో చెన్నై బోట్లు వదిలేశారు, చెన్నై బోట్ల వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నారు, ఇక్కడ కూడా కక్కుర్తేనా? మన నెల్లూరు మత్స్యకారులు వదిలేసి చెన్నై మత్స్యకారుల దగ్గర నుంచి పేమెంట్లు తీసుకొని లంగర్లు వేసినటువంటి బోట్లు వదిలేయడం ఏంటి స్వామి? సో అనే పరిస్థితికి వచ్చింది సార్. ఇదే కాదు, రైట్. 10 షిప్పింగ్ హార్బర్లకు సంబంధించిన ప్రతిదీ కూడా మత్స్యకారుల సొంతం, వచ్చేది మన ప్రభుత్వమే. ప్రతి ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ప్రజలకి అందే రకంగా ప్రతి దాన్ని, అంటే ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, ప్రభుత్వ షిప్పింగ్ కి సంబంధించినటువంటి హార్బర్లు కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, అదే మాదిరిగా ఆరోగ్యశ్రీ కూడా పథకాలు లేక ఆరోగ్యశ్రీని పడుకోబెట్టేసినటువంటి పరిస్థితి అయింది. రైట్. రైట్. ఇవన్నీ కూడా ప్రభుత్వ లోపంలో ప్రతిదాన్ని ప్రస్తావించారండి చాలా గొప్పగా. రాష్ట్ర ప్రజలకు అందరికీ అందమయ్యేలాగా ఆ కూటమికి ఒక హెచ్చరిక అంటూ ఒక హుకుం జారీ చేశారు, వచ్చేది మా ప్రభుత్వమే అంటూ ఒక హుకుం జారీ చేసినారు.